హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్న చర్చ్ ఫాతిమా నగర్ క్యాథడ్రల్ చర్చ్. ఈ చర్చ్ కాజీపేట పట్టణంలోని ఫాతిమా నగర్ గ్రామంలో ఉంది. ఈ నెల మార్చి 12, 13, 14 తేదీలలో ఈ ఫాతిమా క్యాథడ్రల్ చర్చిలో ఫాతిమా పండుగ 3 రోజులు జాతర జరుగుతూ ఉంటుంది. రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో ఈ విధంగా వెలిగిపోతుంది. ఇది చర్చి వెనకాల భాగము. ఇప్పుడు మీరు చూస్తున్నది చర్చి ముందు భాగము కూడా ఈ విధంగా కరెంటు దీపాలతోని వెలుగుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహము మేరీమాత విగ్రహము, యేసుక్రీస్తు తల్లి విగ్రహము, మేరీమాత విగ్రహము. ఈ చర్చిలో ఇంకొక నిర్మాణము, ఈ 2 సిల్వ గుర్తులు చేసినటువంటి నిర్మాణము ఇంకా నిర్మాణం దశలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. చర్చి ముందు భాగము ఈ విధంగా ఉంటుంది. ఉదయం సమయంలో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది చర్చి ముందు భాగము. ఇప్పుడు మీరు చూస్తున్నది చర్చి వెనుక భాగము. పగటి సమయంలో ఈ విధంగా ఉంటుంది. సిలువ ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ విగ్రహము మేరీమాత విగ్రహము, యేసుక్రీస్తు తల్లి విగ్రహము, మరియమాత అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ 3 రోజులు జాతర అనేది జరుగుతూ ఉంటుంది. మార్చి 12, 13, 14 తేదీలలో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది నిర్మాణం దశలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఈ నిర్మాణము ఫాతిమా క్యాథడ్రల్ చర్చిలోనే నిర్మాణం జరుగుతూ ఉంది, ఇంకా నిర్మాణం అనేది పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ చర్చి వెనుక భాగము ఇది. వెలుతురు సమయంలో, పగటి సమయంలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఈ చర్చిను చూసి ఉంటే, ఈ ఫాతిమా క్యాథడ్రల్ చర్చిను చూసి ఉంటే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న నిర్మాణము ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణ దశలోనే ఉంది. ఇది చర్చి ముందు భాగము. విద్యుత్ దీపాలతో ఈ విధంగా వెలిగిపోతూ ఉంటుంది. రాత్రి సమయంలో ఈ విధంగా ఉంటుంది, కలర్ దీపాలతోని. మార్చి 12, 13, 14 ఈ 3 రోజులు ఇక్కడ జరిగే ఈ 3 రోజుల జాతర చాలా బాగా ఉంటుంది. చాలా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆకాశంలో చంద్రుడు కూడా ఉదయించాడు. రాత్రి సమయంలో ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా సనాతన్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ద్వారతోరణము కొత్తగా నిర్మాణం చేశారు. ఇంతకుముందు లేదు, ఇది కొత్తగా నిర్మించినటువంటి నిర్మాణము. ఈ ద్వారతోరణానికి కూడా ఈరోజే అంటే మార్చి 12వ తారీఖున ప్రారంభం చేశారు. అరిటాకులు మండలతోని ఈ విధంగా ఏర్పాటు చేసి, స్వాగతము ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలతో ద్వారతోరణము చాలా బాగా వెలిగిపోతూ ఉంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము, చర్చి లోపలికి. ఇక్కడ చర్చి ముందు ఇక్కడ చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న కొట్టులు, షాపులు ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటనే చేశారు. ఇక్కడ ఎదురుగా వస్తున్నది మనకు రథయాత్ర. ఎప్పుడు ఒకటే రథయాత్ర ఉండేది, కానీ ఈసారి 3 రథయాత్రలను ఏర్పాటు చేశారు. 3 వాహనాలలో రథయాత్రలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక రథయాత్ర వాహనం పూర్తయింది. ఇక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి. రాధాకృష్ణుల విగ్రహాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా అన్ని దేవీ దేవతల విగ్రహాలు, గోపికల విగ్రహాలు, ఇంకా ఫ్లవర్ వాసు చాలా బాగున్నాయి. మట్టితోని తయారు చేసినటువంటి విగ్రహాలు చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ ఫాతిమా క్యాథడ్రల్ చర్చ్ ఫెస్టివల్లో ఇవన్నీ చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. చూడండి, చాలా బాగున్నాయి విగ్రహాలు, అన్నీ వరుసగా పెట్టారు. ఇప్పుడు వస్తున్నది 2వ రథము. ఈ 2వ రథంలో ఇక్కడ యేసుక్రీస్తు శిలువ పైన వేసిన విధంగా చూపించారు. ఇంకొక రథం ఉంది, 3వ రథము, అది కూడా వస్తుంది. 3 రథాలు ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కానీ మామూలుగా అయితే ప్రతి సంవత్సరము ఒకటే రథాన్ని ఊరేగిస్తూ ఉంటారు. ఈసారి మాత్రము 3 రథాలను ఊరేగింపడం చేయడం జరిగింది. ఈ సంవత్సరము చాలా మంది భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ ఫాతిమా పండుగ జాతరలో పాల్గొంటున్నారు. వస్తున్నది 3వ రథము. ఈ 3వ రథము
రథయాత్రతో ఈ రథయాత్ర అనేది పూర్తవుతుంది. ఇక్కడ చాలా చిరు దుకాణాలు చాలా వెలిసాయి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నది రాధాకృష్ణుల విగ్రహం. నాకు చాలా బాగా నచ్చింది. మట్టితో తయారు చేసిన రాధాకృష్ణ విగ్రహము దగ్గర వరకు వచ్చింది రథము. ఈ మూడో రథంతోని ఈ రథయాత్ర పూర్తయింది. 3 రథాలపైన 3 రథయాత్రల వాహనాలు మనం చూడడం జరిగింది. మీరు చాలా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ ఫాతిమా క్యాథడ్రల్ చర్చ్ను దర్శించుకొని వారు మొక్కుకున్నటువంటి మొక్కులను తీర్చుకోవడం జరిగింది. తల వెంట్రుకలు కూడా ఇక్కడ ఇస్తారు. భక్తులు తల వెంట్రుకలు మొక్కుగా ఇస్తారు. కొబ్బరికాయలను కొడుతూ ఉంటారు మరియమాత దగ్గర, యేసుక్రీస్తు తల్లి దగ్గర. మీరు ఈ ఫాతిమా క్యాథడ్రల్స్కు వచ్చి ఉంటే నా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఈరోజు అంటే మార్చి 12వ తారీఖున ఈ ఫాతిమా ఫెస్టివల్ ప్రారంభం జరిగిన రోజు. అలాగే ఈరోజు ప్రార్థన పూర్తయిన తర్వాత సాయంత్రము పక్కనే ఉన్న బెరటా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. రేపు పూజా కార్యక్రమము పూర్తవుతుంది. అలాగే తర్వాతి రోజు మార్చి 14వ తారీఖు పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత, ప్రేయర్ పూర్తయిన తర్వాత ఈ ఫాతిమా ఫెస్టివల్ 3 రోజుల ఫెస్టివల్ జాతర అనేది పూర్తవుతుంది. ఇక్కడ చూపిస్తున్న నిర్మాణము చర్చ్ కొత్తగా నిర్మించారు, ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు కూడా ఓపెనింగ్ చేస్తున్నారు. గేటు, ప్రధాన ద్వారము, అలాగే ఈ కొత్త చర్చు ప్రారంభిస్తున్నారు. ఈ చర్చి వెనకాల భాగము, ఫాతిమా చర్చి వెనకాల భాగము ఈ విధంగా ఏర్పాటు చేశారు. నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఇది కొత్తగా నిర్మిస్తున్నారు. ఇక్కడ ఫాతిమా చర్చ్ ఎదురుగా ఫాతిమా మాత, యేసుక్రీస్తు తల్లి ఉంది. ఇక్కడ ఈ విధంగా టెంట్ ఏర్పాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.